చెప్పండి అన్న, జగన్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా పాతదానికన్నా ఇప్పటికి కంపేర్ చేసుకుంటాకే లేదు. బ్రహ్మాండంగా ఉంది. గత 5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. చంద్రబాబు నాయుడు అసలు తీసేయండి అతని గురించి. ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి సామాన్యుడు, ప్రతి వ్యక్తికి లబ్ధిదారులు ఉన్నారు అతను చేసిన పని. అంటే బాబు గారు బహిరంగ సభలు అంటా ఉన్నారు కదా. అంటాకే ఉందండి. ప్రతిపక్షాల వాళ్ళు ఎన్నేని అనుకుంటారు, చేస్తున్నారా లేదా కావాలి మనకి, చేస్తున్నాడా లేదా, ప్రతి మనిషి లబ్ధి పొందాడా లేదా, ప్రతి మనిషి వ్యక్తి సాక్షి ఉంది. జనాలు చూడండి, అభిమానంతో వచ్చిన వాళ్ళే కానీ కొనుక్కొచ్చిన వాళ్ళు కాదు, అభిమానంతో వచ్చిన వాళ్ళే. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ ఓన్లీ వైసీపీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలు. ఎవడన్నాడు రమ్మనండి నా దగ్గరికి, నేను తీసుకెళ్తా. మాకు కులాలతో పని లేదు, ప్రాంతాలతో పని లేదు, వ్యక్తులతో పని లేదు. అతను అర్హుడా కాదా, రాలేదా, ఎందుకు రాలేదు రమ్మని నేను చెప్తా. ఓకే. అంటే గత 5 ఏళ్ళలో బాబు గారు చేసింది లేదంటారా? బాబు గారు 5 ఏళ్ళ నుండి 23 సీట్లు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు అతను నమ్మకేగా. ఇప్పుడు అతను ఏమన్నాడు, ఇన్ని అప్పులు తీసుకొస్తున్నాడు, శ్రీలంకన్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు అదే పథకాలు కాపీ కొట్టి ఎంతకైనా బ్రహ్మాండంగా చేస్తానంటాడు. అతను ఏం చేస్తాడు తర్వాత? ఏడు సోమాలి ఏం చేస్తాడా, సింగపూర్ చేస్తాడా, ఏం చేస్తాడు? రీసెంట్గా పెట్టిన మేనిఫెస్టోలో కూడా అన్ని అతని మేనిఫెస్టో ఉంది, పాత మేనిఫెస్టోకు దిక్కు దివాణం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టో పెట్టిన వాడు అతని మేనిఫెస్టో పెట్టిన ఏదైనా పెట్టినా ఆ వ్యక్తిని నమ్మరు. ఎందుకంటే ప్రజలు చేస్తున్నాడు కదా. ఇతను సేమ్ అతను కూడా 2,25,000 కోట్లు అప్పు చేసుకొచ్చాడు. మేము అదే 2,25,000 కోట్లు జనాలకు పంచాం మేము. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో నింపేశాడు అని కూడా అంటారు. సరే అతను అన్నాడు, మరి ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను అంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా. కేజీ బంగారం అంటున్నాడు, ఫ్రీ బస్సులు అంటున్నాడు, 3 సిలిండర్లు అంటున్నాడు. మరి అప్పుడు ఏం చేస్తాడు? ఏమైనా ముద్రలు వేస్తాడా, లేకపోతే అక్కడ కొట్టుకొస్తాడా, లేకపోతే దాచింది ఏమైనా ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు? ప్రతి మనిషి ఆలోచించుకోవాలన్న. మేము ఫ్యాన్గా చెప్పట్లేదు, అభిమానంగా చెప్పట్లేదు. ప్రతి వ్యక్తి లబ్ధి పొందాడా లేదా కావాలి. కరెక్ట్. అతనికి చివరి ఎన్నికలే. మొన్న 23 వచ్చినా అవి కూడా రావు. అంటే మా నమ్మకం అది. అంటే చేస్తాడు, చెప్పితే చేస్తాడు, ఏమన్నా చేయని. ప్రతి మనిషి అనుకుంటే సార్ తప్పులేదండి, ఆశకి అంతు లేదు. ప్రతి మనిషి తప్పు చెప్పుకుంటాకి నేను అవ్వాలనుకుంటా. నాకుందా కెపాసిటీ, నేను అవ్వాలనుకుంటున్నా. మనిషి చేశాడా లేదా, చేస్తున్నాడా లేదా కావాలి. ఈసారి కనుక నన్ను గెలిపించుకోకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది. అరే నిన్ను ఒకసారి గెలిపించుకొని అప్పులు ఊపిలో కూలిపోయావురా, ఇంకా నిన్నెందుకు పెట్టుకుంటావు? నెత్తి మీద పెట్టుకోవాలి కుంపట్లాగా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు చేసుకున్న అదృష్టాన్ని కొద్దిగా ఆయన వచ్చినట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఆసరా పథకం ద్వారా, పిల్లల అమ్మఒడి ద్వారా, విద్యాదీవెన ద్వారా, రైతు మిత్ర ద్వారా, రైతు నివాస ద్వారా, తర్వాత దాని పేరేంటేది మత్స్యకార రుణం ద్వారా, అలాగా ఎన్నో స్కీములు ఇచ్చి జగన్ గారు పేదవాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మేము ఉన్నతంగా బతకగలం అన్న వాళ్ళకి పూర్తి నమ్మకం ఇచ్చి, వాళ్ళకి కూడా మా జీవితం చాలా ఉన్నతంగా ఉంది అనే దానికి, మా జీవితం బాగుంది అనే దానికి ఒక నమ్మకం ఇచ్చి వాళ్ళకి పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చారు జగన్ గారికి. అది పథకాలు అందజేస్తున్నారు కానీ ఎవరికి పేదవారికి ఎవరికి అందట్లేదు. ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే అందుతున్నాయని చెప్పి. అంటే అంతకుముందు ప్రభుత్వాల్లో పేదరికం చేసిన వాళ్ళందరి లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది. ఈడు పేదవాడు, ఈడు డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఐటీ రిటర్న్లు, తర్వాత పాన్ కార్డులు ఇవన్నీ ఉంటాయి. పేదవాడికి ఉండవు. పేదవాడు ఈళ్ళు అని అందరికీ తెలిసేది కది. అందువలన పాన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా పేదవాళ్లే. అందువలన వాళ్ళని ఏరతం తేలికే. వాళ్ళని ఇన్నాళ్ళ నుంచి ఎవరు సేవ చేయలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చాక వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఒంటిలో ఉన్న 230-240 జబ్బులకి సరిపడా ఆరోగ్యశ్రీ కార్డు తయారు చేసి ఇచ్చారు. ఉన్నతమైన కులాల్లో పేదవాళ్ళు ఏరారు, వాళ్ళకి ఇచ్చారు. వెనకబడిన కులాల్లో వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్లు పూర్తి చేసి మళ్ళా సచివాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇప్పించి ఇళ్ళు, తర్వాత టిట్కో ఇళ్ళు, మామూలు స్థలాలు, డబ్బులు ఆర్థికంగా అనుకోవటం, రజకులకి నాయి బ్రాహ్మలకి, వెనకబడిన కులాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ సంవత్సరానికి 10,000, ఆటో మిత్ర ద్వారా 10,000 ఇలా ఇచ్చినడే ఉన్నాడు. పథకాలన్నీ సూపర్గా ఉన్నాయండి. అందరికీ అందుతున్నాయి. ఉన్నోడికి లేనోడికి ప్రతి వాళ్ళకి అది అందుతుంది. కులం లేదు, మతం లేదు, అందరికీ అందుతున్నాయండి. ఎందుకండి జనాలు బ్రతుకులు పోయే పరిస్థితుల్లో ఉండే, అంతే. అది
మరి ఆయన నేను చేశాను గతంలో అన్నారు. ఏం చేశాడండి? కమిటీ వాళ్ళకి చేశాడు. ఏం చేశాడు మాకు? జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి లోన్లు ఇచ్చేవాడు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మాకేమి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ, ప్రతి పేదోడికి కులం లేదు, మతం లేదు, ప్రతి వాళ్ళకి అద్భుతంగా ఉంది జగనన్న పరిపాలన. చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టి ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతారు. ఇవన్నీ సొల్లు మాటలు అండి, ఇవన్నీ అబద్ధమైన మాటలు. చంద్రబాబు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, అవన్నీ అబద్ధాలండి. పసుపు కుంకుమ అన్నాడు, ఏమిచ్చాడు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏమిచ్చాడు? ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని అంటే ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చాడు జగనన్న. ఆయన వల్ల మేము ఈ రోజున ఇలా బ్రతకగలుగుతున్నామండి. మరి లోకేష్ గారు మన పాదయాత్ర జగన్ గారు వచ్చిన ఉద్యోగాలు మీరు తెచ్చిన ఇవన్నీ వాళ్ళ బాబు చెప్పాడండి. ఏం చేశాడు? ఈయన అంతే. ఈయన చేసేది మాటలే కానీ చేసే పనులు ఏం లేవు. అలాంటి ప్రతి పేదవాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉండేది. అట్లాంటి కళ నెరవేరుస్తున్నందుకు జగన్ అన్నకు ధన్యవాదాలు అండి. మరి సెంటు భూమి చేస్తున్నారు కదా, మళ్ళీ ఏ సెంటు భూమి ఆడిచ్చింది లేదు, పెట్టింది లేదు. ఏ సెంటు భూమి? ఆ భూమి కూడా లేదండి. సెంటు భూమి లేని వాళ్ళు ఎంతో మంది రోడ్లు పాలై ఉన్నారు. ఆ భూమి ఇవ్వడం వల్ల ఈ రోజున అందరూ ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. అనగానే లేదు, ఏం లేదు. రాజకీయంలో ఆయన ఏం పనికిరాడండి. అంతే, ఆయన సినిమాలు చేసుకుంటారే కానీ రాజకీయంలో అనవసరం. నేను అమ్మఒడి వచ్చింది, మా అమ్మగారికి 48 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి, మా నాన్నగారికి పింఛన్ వస్తుంది. నిశ్చింత జనాలు నమ్మరు, చంద్రబాబు నాయుడు నమ్మరు. ఇంకా ఆయన ఇది వరకు చేశాడు కదా, ఆయన చేసిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, మాట తప్పలా మాట చెప్పలా. అది జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం గవర్నమెంట్లో నేను నెల కోసం పెడితే డీడీ కట్టించి కూడా మళ్ళీ నా వెనకన ఇచ్చేశారు. మొన్న నేను 4 రోజుల క్రితం పెడితే 2 నెలల క్రితం పెడితే అన్ని ప్రాసెస్ చేసి 2 రోజులు నిన్న పొద్దున మాకు అందజేశారు. వాడు చెప్తాడు తమ్ముడు, డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనిషి వాడు సోమరిపోతే అయ్యే పరిస్థితులు ఎవడు లేడు, కానీ అది దేనికో దానికి ఉపయోగపడుతుంది కాబట్టి జనాలు ఇలా జగన్ వైపు ఉన్నారు. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇలాంటి పరిపాలన కోరుకోవాలని రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సీఎం ఎప్పుడు కూడా మాకు రావాలి. భారతదేశంలో ఇలాంటి సీఎంని మేము ఎప్పుడు చూడలేదు. గృహాలు ఇవ్వడంలో కానీ, పెన్షన్లు ఇవ్వడంలో కానీ, ఏ విషయంలోనైనా సరే, అది నవరత్నాల పథకంలో కానీ ఏదైనా ఫెయిల్ అవ్వకుండా సీఎం గారు ఇలా పనిచేసినందుకు ఆయనకి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి గృహాలు ఇచ్చినందుకు, పిల్లల విషయాల్లో కూడా, మరి అన్ని విషయాలు, స్కూల్ విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా సీఎం గారే రావాలని కోరుకుంటున్నాము. మేము ఇలాంటి సీఎంని ఎప్పుడు తరతరాలు ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు బాగుంది నాన్న, 5 ఏళ్ల పరిపాలన కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి పరిపాలన రావాలి కోరుకుంటున్నాం. సీఎం గారు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని, ఈసారి 175 సీట్లు రావాలని కోరుకుంటున్నాం. బాబు గారికి ఏమి ఛాన్స్ రాదు నాన్న. ఈసారి ఖచ్చితంగా సీఎం గారే వస్తారు, మా జగన్ గారే వస్తారు. ఇలాంటి ప్రభుత్వమే కావాలని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కోరుకుంటున్నారు. వృద్ధులకి పిల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చే రాజు ఎవరన్నా ఉన్నారంటే ఆయన రాజశేఖర్ గారి తనయుడైన జగన్ గారు మాత్రమేనని తెలియజేసుకుంటారు. బాబు గారు ఇప్పుడు జగన్ గారు చేస్తున్నంత కూడా దౌర్జన్యమే, జనాల దగ్గర నుంచి దోచుకుంటున్నాడు అని కూడా. అలాంటిది ఏమీ లేదు నాన్న, దౌర్జన్యం ఏమీ లేదు. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది. జగన్ గారు అలా దోచుకునే మనుషులు అయితే ప్రజలకి ఇలాంటి నవరత్నాల పథకాలు ఇవ్వరు. చిన్నపిల్లల దగ్గర నుంచి, పసిపిల్లల దగ్గర నుంచి, ప్రెగ్నెంట్ల దగ్గర నుంచి సమస్తాన్ని కూడా ఇలాంటి పరిస్థితిని నడిపిస్తున్నారు. జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సీఎం ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాం.